కనుకనే సరైన భక్తులు సరైనటువంటి ప్రతిగ్రహితులు దొరకడానికి కష్టమయ్యే కలికాలంలో పడ్డాం మనం. చాలా వేదనాభరితమైన స్థితి. అయ్యో అని ఏడవాలి శాస్త్రం తెలుస్తున్న కొద్దీ. సరే, మొత్తానికి అతగాడు కొంచెం తెలివైన వాడు. అది దుర్మార్గం చేసేవాడు తెలివైన వాడైతే ప్రపంచానికి చాలా ప్రమాదం. వాడు తన దుర్మార్గానికి కూడా సంస్కృతం శాస్త్రం కొటేషన్స్ ఇవ్వగలడు. అది బాధ. మొత్తానికి వాడు ఏం చేశాడంటే కూడని దానం చాలా ధనంతో ఇస్తున్నాడు. పుచ్చుకోవాలని ఆశపడుతుంది. మరి పాపం కదా తెలుసు వాడికి. తెలిసి అప్పుడు ఇలాంటి వాళ్ళు అరుదండి. ఇప్పుడు కూడంది పట్టము అనేవాళ్ళు అరుదు. అందుకే ఇది కలియుగం త్రేతాయుగం. అప్పుడు అలాంటి వాళ్ళు అరుదు, ఎక్కడో కనిపిస్తారు. సరే, అతగాడు పట్టేసినప్పుడు ధైర్యం అంట. ఎందుకంటే రాముడు విష్ణువు అని తెలుసు అతనికి. రామచంద్రమూర్తి పౌరదర్శనం ఇస్తూ ఉంటాడు ఒక సమయంలో. అప్పుడు నేను కూడా వెళ్ళి ఆయన చూస్తాను. ఆయన చూస్తే చాలు పాపములు భస్మి పట్లం అవుతాయి. కనుక నేను దానం పుచ్చేసుకుని ఆయన చూసేస్తాను, నా పాపం పోతుందని నిర్ణయించుకున్నట్టు అతను. తగ్గట్టుగానే మొత్తం క్యూలో నిలబడ్డాడు. సరిగ్గా ఈయన వంతు వచ్చేటప్పటికి వశిష్ఠుడు తెరవేసేటాడు అక్కడ. అంటే వశిష్ఠుడు త్రికాలవేత్తని తెరవేశాడా, లేకపోతే ఇలాంటి పాప బుద్ధి ఉన్నవాడు గనక ఆ రామచంద్రమూర్తి ప్రేరేపించాడా? ఎవడి కర్మ వాడిది. మొత్తానికి వాడు తెలివితేటలకు మంచి శిక్ష వేశాడు. అప్పుడు రామచంద్ర ముఖ దర్శనం కాలేదు. నా పాపం నాతోనే ఉంది, పోయాను. అప్పటి నుండి పిశాచంగా తిరుగుతున్నాను అన్నట్ట విద్యారణ్యుల వారితో. ఇది జరిగిన కథ. అప్పుడు నేను ఎలా తరిస్తాను అంటే, నువ్వు చాలా చదువుకున్న దయ్యాన్ని వెయ్యా, అందుకే బ్రహ్మరాక్ష వెయ్యా అన్నాడు ఆయన. కనుక చాలామందికి ధర్మ సందేహాలు ఈ రోజుల్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. నువ్వు ఒక పంచే, నీకు నేను ఒక దగ్గర నియంత్రిస్తాను. ఎందుకంటే బ్రహ్మరాక్షులు పిశాచాలు ఉందామన్న ఒక చోట ఉండలేవు. ఎందుకంటే వాయు శరీరాలు చలించిపోతూ ఉంటాయి. కూర్చోబెడితే కూర్చునే శరీరం భగవంతుడు మనకి ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత కూర్చోలేని నడవలేని నిలవలేని శరీరాలే ఇచ్చినప్పుడు వాడుకోకపోతే మళ్ళీ దొరకదు ఇది. కనుక గాల్లో తేలి శరీరం అది. కనుక నేను నా శక్తితో నేను నిలబెడతా, నీ చుట్టూ ఒకటి కట్టిస్తా. ఎవరికైనా ఏదైనా ధర్మ సందేహం ఉంటే రాసి నీ మీద పెడతాడు. నువ్వు మళ్ళీ సమాధానం దాని యందు రాసిపెట్టు. తద్వారా నీకు తెలిసిన జ్ఞానం ఇంకోటికి ఇవ్వడం అనేది జరగడం చేత నీ పాపక్షయమయ్యి నీకు ఈ పిశాచత్వం పోతుంది అని చెప్పారట ఆయన. ఆయన మహా సిద్ధపురుషుడు, శంకరుల తర్వాత శంకరులంతటి వాడు కనుక ఆయన ఏర్పాటు చేశాడు. ఆ విధంగా కొంతకాలం జరిగింది. తర్వాత ఆన్సర్స్ రావడం మా పోయే. అంటే ఈయన గారు బ్రహ్మరాక్షత్వం పోయింది. ఇలా ఎందరెందరో తరింపజేయడం ఘట్టాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తులసీదాస్ జీవిత చరిత్రలో కూడా ఘట్టం ఉన్నది. ఆయన కాశీక్షేత్రంలో ఉండేవారు. తర్వాత సాధన కోసం ఎక్కడికో వెళ్ళేట. వెళ్ళేటప్పుడు ఆయన జపం చేస్తూ చిట్ట చివరికి తత్సత్ బ్రహ్మార్పణం వస్తుందని విడిచిపెడతారే, ఆ జలానికి అంత శక్తి ఉంటుందో తెలుసా? కొంతమంది జపం కేవలం శబ్దం అనుకుంటారు, తప్పమ్మా. జపం చేసేటప్పుడు తెలుసుకోండి, అది సాక్షాత్ భగవత్ స్వరూపం. ఒక మంత్రం దొరికిందంటే మన పాపాలు భస్మీపట్నం అవడం మొదలయ్యాయి. దొరకడం భాగ్యం. అది చేసి తత్సత్ బ్రహ్మార్పణం వస్తుంది విడిచిపెట్టినప్పుడు ఆ జలానుకునే శక్తి చాలా విశేషం. అదే రామజపం చేసుకుని ఆ నీటిని తీసుకువెళ్ళి ఒక చెట్టు మొదట్లో పోసేవట. అలా కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత ఒక బ్రహ్మరాక్షానికి కనబడి, నీ వల్ల నేను ముక్తి పొందుతున్నా, నువ్వు రోజు వేసిన నీరు నేను ఇక్కడ కూర్చుంటూ ఉండేవని నాకు అలవాటు, నువ్వు పోసిన ఆ జలం యొక్క శక్తి చేత నాలో రోజు రోజుకి పాపక్షయం జరిగి నా బ్రహ్మరాక్షత్వం పోయిందయ్యా, నీకేదైనా ఉపకారం చేస్తానని అడిగేటవాడు. అడిగితే అప్పుడు తులసీదాస్ అన్నట్టు నా రామచంద్రమూర్తిని చూడాలని ఉందయ్యా అని. వాడు బ్రహ్మరాక్షుడు సామాన్యుడు, ఇదివరకు మంచి పండితుడు. అంత పండితులు అంత మేధావులు అయితేనే బ్రహ్మరాక్షులు అవుతారట, అది ఒకటి. కనుకనే వాడు ఒక మార్గం చెప్పేట, నేను చెప్పలేను కానీ నీకు కొన్ని ఉపాయాలు చెప్తా. ఫలానా ఫలానా చోట్లు, అలాంటి చోట్లకి వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు అని చక్కగా చెప్పాడు. ఎందుకంటే దొంగలకు తెలిస్తే పోలీసులు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు కనుక దైవీ శక్తులు ఎక్కడెక్కడ ఉంటాయో వీళ్ళకి కొంతమేరకు తెలుస్తాయి. కనుక అలా వెళ్ళని చెప్పాడు. ఇలా వెళితే నీకు హనుమంతుడు సహకరిస్తాడు ఇత్యాదని చెప్తే ఆయన ఆంజనేయ స్వామి యొక్క ఈ మంత్రజప ఫలంగా బ్రహ్మరాక్షసు సూచించిన ప్రకారంగా ఆయన కొన్ని సాధనలు చేశాడు. సాధనల ఫలంగా ఆంజనేయ స్వామి వారు ఆయనకు దర్శనమిచ్చి రామానుగ్రహం ఇచ్చినట్లుగా కొన్ని గ్రంథములు మనకు చెప్తున్నటువంటి విశేషం. కనుక సూక్ష్మ ప్రపంచ విజ్ఞానం ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోండి. దీన్ని బట్టి ఇవన్నీ కలిపి చెప్పినప్పుడే గరుడ పురాణపు అసలంశాలన్నీ పడతాయని నేను వివరిస్తున్నాను. సారం తెలిస్తే చాలు కదా. కనుక ఈ ముఖ్యమైన విషయముల్లో ఏమిటి అంటే ఔర్ధ్వదేహిక క్రియలు ఎంత అవసరమో అది. కొంతమందికి ఔర్ధ్వదేహిక క్రియలు చేసినా పిశాచత్వం పోదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అది నేను చెప్పాను మీకు. భయంకరమైన పాపజీవులకి ఔర్ధ్వదేహిక క్రియలు చేసినా తొలగదు ప్రేతత్వము. భయంకరమైన పాపజీవులకి ఇది తెలియాలంటే పద్మపురాణంలో భాగవతానికి సంబంధించి ఫలశ్రుతి చెప్తూ ఎన్ని ఇతివృత్తాలు ఇవ్వచ్చు తెలుసా. ఉదాహరణలు మీకు చారిత్రకంగా ఇవ్వచ్చు, పౌరాణికంగా ఇవ్వచ్చు, రెండు విధాలుగా కూడా ఇవ్వచ్చు, లెక్కలేని ఉన్నాయి. అక్కడ చూపిస్తాడు భాగవతంలో ఫలశ్రుతిలో. భయంకరమైన పాపాత్ముడు, తల్లిదండ్రుల మరణానికి కూడా హేతువైన ఒక పాపాత్ముడు
దుందుమారుడైనటువంటి వాడు మరణానంతరం ఒక భయంకరమైన ప్రేతత్వాన్ని పొందుతాట. ఆఖరి గయాశ్రాద్ధం చేసి వస్తాడు ఎవడు, వాళ్ళ సోదరుడు. చేసి వచ్చినవాడు ప్రేతత్వం పోలేదుట. అంటే ఎంత భయంకరమైన ప్రేతత్వం చూడండి. అలాంటిది భాగవత శ్రవణం వల్ల పోయిందిట అతనికి. అక్కడ భాగవత మహిమ చెప్పారు. ఇది చేస్తే మహిమ అనుకుంటాం, కానీ నేను చెప్పిన గీతా ప్రెస్ పుస్తకంలో దానివల్ల ప్రేతత్వములు పోయిన సందర్భాలు కూడా ఉదాహరణకు ఇచ్చాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. అలాగ ప్రేతత్వాలను పోగొట్టగలిగే శక్తి ఉన్న గ్రంథాల్లో గరుడ మహాపురాణం ఒకటి. దానికి అంత శక్తి ఉన్నది. అది చాలా విశిష్టమైన అంశం అది. కనుక ఇక్కడ కూడా ఆ అంశాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఔర్ధ్వదేహ క్రియలు చేసినా కొందరికి లేదు. ఇప్పుడు ఇతను చెప్తున్న సుదేవుడు చాలా మంచి పనులు అన్నీ చేశాడు, ఒక్కడేదో అడ్డింది, ఔర్ధ్వదేహ క్రియలు జరగలేదు. ఇప్పుడు ఔర్ధ్వదైహిక క్రియల అవసరం ఎంత అని చెప్పడం కోసం ఇతి వృత్తాంతం చెప్తున్నాడు. వాటి అవసరం చాలా ఉందని చెప్పడం. కనుక నువ్వు ఒక్కసారి నన్ను ఉద్దేశించి ఔర్ధ్వదైహిక క్రియగాని చేస్తే అదొక్కడి పోయిందా, నాకు అన్నీ సద్గతులే, అదొక్కడి చేస్తావా రాజా అని అడిగేటండి. నా కోసం చేస్తావా? అలాగా మనల్ని ఉద్దేశించి ఎవరు చేసినా కూడా ఔర్ధ్వదైహిక క్రియలు పనిచేస్తాయి. కనుక అపుత్రస్య గతిర్నాశన మాట అంటూనే ఇక్కడ మరొక చిన్న మాట సూచన, ఒక ధైర్యం చెప్తున్నాడు. అందుకే మమ సంతతిర్నాస్తి సుహృత్తు నచ బాంధవ, గట్టిగా చెప్పాడా లేదా? పుత్రులు లేరు చేయడానికి, కనీసం స్నేహితులు బంధువులు కూడా లేరు అంటే వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని మాట ఉందా లేదా? కనుక రిక్తమని చెప్తూ మన శాస్త్రంలో ప్రక్రియ ఉంది. అందుకే నీ తర్వాత ఔర్ధ్వదైహిక క్రియలు చేయవలసిన వాడెవడో ముందు నువ్వు నిర్ణయించుకోవాలి. సంతానం లేకపోతే ముందు నువ్వే నిర్ణయించుకోవాలి. నీ తర్వాత ఔర్ధ్వదైహిక క్రియలున్న వాడిని కోసం నిర్ణయించుకోవాలి. అలా ఎవరెవరు నిర్ణయించుకోవాలో శాస్త్రం మళ్ళీ చెప్పింది.